ఇక బనకచెర్లపై చర్చ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ మాటలు చేతలకు పొంతం లేదని విమర్శించారు. తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిన రేవంత్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఊసర వెల్లులు కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడతాయి. ఇంత స్పీడ్గా మాట మార్చరు. మధ్యాహ్నం బైకాట్ అంటివి, రాత్రికి ఢిల్లీకి చేతివి. పోనీ ఏమన్నా మారిందైతే ఏమీ లేదు. బనకచెర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు. దిస్ ది ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి. ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు. చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నెన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు. దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది. నిజం ఇవాళ బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.